పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. దివ్యవాణి ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం క్రిస్మస్ రాబోతుంది కాబట్టి క్రిస్మస్ సందేశాన్ని గురించి ఈరోజు మనం ధ్యానించుకుందాం. ఇది ఏ ఒక్కరికి సంబంధించిన పండగ కాదు, ప్రతి ఒక్కరికి, ప్రపంచంలో ఉన్న ప్రతి జాతి మత కుల ప్రతి వర్గానికి సంబంధించిన ఈ పండుగని ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల వాళ్ళు కూడా జరుపుకుంటూ ఉంటారు. లోకమంతటికి ఆనందదాయకం ఈ పండుగ. కాబట్టి లూకాసు వార్త 2వ అధ్యాయం 10-11 వచనాలలో మనం చూస్తున్నాం. మీరు భయపడవలదు, సమస్త ప్రజలకు పరమానందము కలిగించు శుభ సమాచారమును నేను మీకు వినిపించెదను అని గాబ్రియల్ దూత అక్కడ గొల్లలతో కూడా మాట్లాడినట్లుగా చూస్తున్నాం. సమస్త ప్రజలకి పరమానందము కలిగించు శుభ సమాచారమును నేను మీకు వినిపిస్తాను అని అంటున్నారు. ఎవరంట, ఎందుకంట, ఏంటా శుభ సమాచారం అంటే, నేడు దావీదు నగరమున మీకు ఒక రక్షకుడు పుట్టెను అని చెప్పారు. ఆయన క్రీస్తు ప్రభువు అంటున్నారు. చూడండి, ఇక్కడ శుభ సమాచారం వినిపిస్తాను అని చెప్తున్నారు. ఏంటి ఆ శుభ సమాచారం? లోకానికి, సమస్త ప్రజలకి పరమానందము కలిగిస్తేదంట. ఆ శుభ సమాచారం వల్ల ప్రజలందరికీ కూడా ఆనందం, పరమానందం. ఇక ఈ లోకంలో ఏ వ్యక్తి అయినా సరే, ఎలాంటి వ్యక్తి అయినా పండగ అనగానే మిగతా పండగలన్నింటికంటే కూడా క్రిస్మస్ పండగ మరి ముఖ్యంగా విశ్వాసులకు ఒక పెద్ద ఆనందదాయకం, శుభ సమాచారం. మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలలో పండుగలకి చాలా ప్రాముఖ్యత ఉంది. అలాగే ఆ పండుగలంటే మన వాళ్ళకి చాలా ఇష్టం, చాలా ఆనందంగా, ఏ మతాల వాళ్ళైనా ఏ కులాల వాళ్ళైనా ఎవరైనా సరే పండుగలు చాలా ఆనందంగా జరుపుకుంటారు. అలాగే ఈ క్రిస్మస్ పండుగ అనేది మాత్రం సమస్త ప్రజలకి, లోకమంతటికి, అన్ని దేశాలు, అన్ని భాషలు, అన్ని జాతుల వాళ్ళకి కూడా ఇది ఒక శుభ సమాచారం అని చెప్పవచ్చు. అందుకే ఏదైనా ఒక పండుగ చేసుకుంటున్నామనంటే దానిలో ఒక ఆధారం ఉండాలి. అంతేకాదు, ఒక మాటని మనం నమ్మాలి అంటే దానికి ఒక పటిష్టమైన ఒక ఆధారం ఉంటేనే నమ్మగలుగుతాం. ఈ పటిష్టమైన ఆధారాలు, ఈ పండుగను గురించిన సమాచారాలు, ఆధారాలు కూడా దీనిలో స్పష్టంగా మనం చూడగలుగుతున్నాం. ఏ విధమైన ఆధారాలు లేకుండా ఎవరు ఏది నమ్మరు కదా. ఈ క్రిస్మస్ మనం ఎందుకు, ఎప్పటి నుండి, ఎలా చేసుకుంటున్నాం అనే విషయానికి వస్తే దీనికి ఎన్నో చారిత్రక శాస్త్రీయ భౌతిక ఆధారాలు చాలా ఉన్నాయి. కనుకనే ఎందరో మహానుభావులు దానిని నిర్ధారించి ఈ క్రిస్మస్ వేడుకని మనం ప్రతి సంవత్సరం జరుపుకోవడానికి మనకు ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చారన్నమాట. ఈ అవకాశం మనం చారిత్రకంగా కనుక చూస్తే, ఒక శక పురుషుడు అంటే ఈ చరిత్రని ఒక 2 భాగాలుగా చేసిన ఒక శక పురుషుడు జన్మించిన ఈ చరిత్ర ఈ క్రిస్మస్ పండుగకి ఉన్నది అనేది మనకి స్పష్టంగా రుజువు అవుతుంది. కొందరు పరిశీలకులు ఏం చేశారంటే, ఈ శకాన్ని భాగాలు చేయడానికి 3 వ్యక్తుల్ని ఆధారంగా చేసుకున్నారంట. మొదటి వ్యక్తి ద గ్రేట్ కింగ్ అలెగ్జాండర్. ఆయన ప్రపంచాన్ని జయించి ఒక పెద్ద చరిత్ర సృష్టించాలని అనుకున్నాడు. కాబట్టి చరిత్రకారులు కొంతమంది ఏం చేశారంటే, అలెగ్జాండర్ని ఆయనని మోడల్గా తీసుకుని ఆయన ద్వారా శకాన్ని విభజించాలి అని చెప్పి ముందు అనుకున్నారు. కానీ అంతకంటే కూడా ఇంకా 2వ వ్యక్తిగా వాళ్ళ పరిశీలనలో 2వ వ్యక్తి కూడా వాళ్ళకి 2వ వ్యక్తి పరిశీలనలో కనిపించాడు. ఎవరైనంటే జూలియస్ సీజర్. ఈ జూలియస్ సీజర్ కూడా రోమన్ చక్రవర్తి. ఇతడు కూడా అనేక యుద్ధాలు చేసి అనేక మందిని చంపి ఆ తర్వాత ఒక విజేతగా యుద్ధాల ద్వారా రాజ్యాన్ని సుస్థిరం చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. కానీ ఈయన ద్వారా కూడా శక ఆరంభం అనేది జరగటం ఎంతవరకు కరెక్ట్ అనేది శాస్త్రజ్ఞులు, ఆ పరిశోధకులు ఆలోచించారు. ఇంకా తీరా చివరికి 3వ వ్యక్తిగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈయన యుద్ధాలు చేయలేదు, ఎంతోమందిని చంపలేదు, కానీ అనేక మందిని, చనిపోయే
ఈ తాత్కాలికమైన మరణాన్ని నుండే కాకుండా శాశ్వతమైన మరణాన్ని నుండి రక్షించడానికి యేసు ప్రభువే ఈ లోకంలో అవతరించి ఆయన తన ప్రాణాన్ని ప్రజల పాపాల కోసం, ప్రజల రక్షణ కోసం ధారపోసినట్లుగా మనం ఇక్కడ గమనిస్తున్నాం. కాబట్టి మరి ఈ శాస్త్రజ్ఞులు, పండితులు ఏం చేశారంట, ఈ ప్రభువు మరణించటమే కాదు, ప్రాణత్యాగం చేయటమే కాదు, మూడవ దినాన మళ్ళీ తిరిగి లేచారు. లేచి తాత్కాలికమైన ఈ లోక రాజ్య వ్యాప్తి కోసమే కాకుండా మరి మరణాన్ని కూడా జయించి, లోకాన్ని జయించి, నిత్యమైన నశించిపోని ప్రతి ఒక్కరూ చేరవలసిన, ప్రతి ఒక్క నరుడు, ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు కూడా చేరవలసిన ఒక స్థిరమైన, సుస్థిరమైన గమ్యస్థానానికి మార్గాన్ని చూపించారు. కాబట్టి ఆయనని ఆధారంగా చేసుకొని ఈ చరిత్ర అనేది 2 భాగాలుగా విభజించినట్లుగా మనం గమనిస్తాం. ఈ రాజ్యస్థాపన కేవలం రాజ్య వ్యాప్తి కోసమే కాదు, ఆయన చూయించే మార్గం ద్వారా పరలోక రాజ్యం, సుస్థిరమైన, నిత్యమైన ఎటర్నల్ లైఫ్లోకి మనం ప్రవేశించడానికి ఆయన ఒక మార్గం చూపించారు. కాబట్టి డినోషియస్ ఎక్స్యూజియస్ అనే వ్యక్తి, అతడు మరి క్రీస్తు శకం 505లో మరి ఈ శకాన్ని ప్రారంభించినట్లుగా, క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అని చరిత్రని 2 భాగాలుగా చేసి ప్రారంభించినట్లుగా, మరి క్రీస్తుకు ముందు జరిగిన దానినేమో క్రీస్తు పూర్వం అని, అలాగే క్రీస్తు తర్వాత జరిగిన దానినేమో క్రీస్తు శకం అని చెప్పి పిలవడం జరిగిందనమాట. అయితే క్రీస్తు శకం 9వ శతాబ్దంలో రోమన్ ఎంపరర్ షార్లీ మ్యాగ్నీ చట్టబద్ధం చేశారు. ఈ శకాన్ని శక విభజన అనే దాన్ని చట్టబద్ధం చేసినట్లుగా మనం గమనిస్తాం. అయితే ఈ ఒక శక పురుషుడైన యేసుక్రీస్తు ఆధారంగా కాలాన్ని ఈ విధంగా క్రీస్తుతో అనుసంధానం చేసి ప్రతి ఒక్కరి జనన, మరణం, ప్రతి ఒక్కటి కూడా చరిత్రలో జరిగే ప్రతి ఒక్క మరి విషయాన్ని కూడా విభజించడానికి క్రీస్తుతో ముడిపెట్టినట్లు ఉన్నట్లుగా మనం గమనిస్తాం. ఎవరైనా సరే, ఎంత గొప్ప మహానుభావుడు ఈ లోకంలో పుట్టిన, పెరిగిన, మరణించిన వారందరి జననం కానీ, మరణం కానీ, వారు చేసిన గొప్ప గొప్ప కార్యాలు కూడా పలానా క్రీస్తు శకంలో లేదా క్రీస్తు పూర్వం పలానా ఆ టైంలో జరిగినాయి అని చెప్పే క్రీస్తుతోనే మరి లింకప్ చేయబడి ఉన్నట్లుగా మనం గమనించగలం. అయితే మరి ఆయన గురించి మరి అనగా ప్రభువుని గురించి ఆయన మరణించిన 30 సంవత్సరాల తర్వాత దాదాపుగా ఒక 20 పుస్తకాలు రాసి పెట్టారంట. మరి ఏ వ్యక్తి గురించి అయినా ఒక పుస్తకం రాయాలి అని అంటే ఆయన మరి కాలంలో జీవించి ఉన్న వ్యక్తులు దానిని ఆయన రాసిన దానిని ఆ చరిత్రని మరి రుజువు పరిచేవాళ్ళుగా ఉండాలి. ఒకవేళ యేసు ప్రభువును గురించి మరి ఆ సువార్తికులు రాశారు. అప్పటికే 3 సువార్తలు, క్రీస్తు శకం దాదాపుగా 20 చెప్పాను కదా, 30 సంవత్సరాలు, ప్రభు చనిపోయాక 30 సంవత్సరాల్లో మరి 20 పుస్తకాలు రాసినప్పుడు దానిలో ఆ పుస్తకాలు బయటకు వచ్చినప్పుడు ఏ ఒక్కరు కూడా ఒక్క పుస్తకాన్ని గురించి కూడా మరి అబ్జెక్షన్ పెట్టినట్లుగా, దీనికి ఇది కట్టుకథ కదా, దీనికి ఆధారం ఏంటి అని మరి అబ్జెక్షన్ పెట్టినట్లుగా మనం చూడం. కాబట్టి అందరూ కూడా యాక్సెప్ట్ చేశారు. వాళ్ళ కాలంలో మరి యేసు ప్రభు చేసిన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాల గురించి మరీ ముఖ్యంగా లూకా గారు, అంతకుముందు రాసిన మత్తయి, అలాగే మార్కు, మరి 3వ వ్యక్తిగా లూకా గారు కూడా మరి క్రీస్తు శకం దాదాపుగా 70 సంవత్సరాల లోపు ఈ పుస్తకాలు రాశారు. కాబట్టి ఈ పుస్తకాల్లో రాయబడిన గొప్ప విషయాలన్నింటినీ కూడా అప్పటి సమకాలికులు కూడా రుజువు చేసినట్లుగా మనం గమనించగలం. అయితే ఈ 20 పుస్తకాలలో మరీ ముఖ్యంగా ఆ లూకా గారు రాసిన లూకా సువార్త కానీ, అపోస్తుల కార్యాలు, ఈ 2 గ్రంథాలు కూడా ఒక వ్యక్తి విలియం రామ్సే అనే ఒక మరి నాస్తికుడట. ఆయన నమ్మిన విషయాన్ని చాలా గట్టిగా మరి రుజువు చేయాలని ప్రయత్నం చేసే వ్యక్తి. అలాంటి నాస్తికుడు ఈయన ఈ లూకా గారు రాసిన పుస్తకాలని చదివాడట. చదివినప్పుడు ఆయనకి అర్థమైందనమాట. ఆయన రాసిన దాదాపుగా క్రీస్తు శకం 1850 అంటే 50 సంవత్సరాల క్రితం లూకా రాసిన లూకా సువార్త, అలాగే అపోస్తల కార్యాల పుస్తకాలు చరిత్రను గురించి చాలా చక్కగా తెలియజేస్తున్నాయని చెప్పి ఆయన గమనించాడు. అది చదివిన తర్వాత ఆయనలో
ఒక విధమైన అంటే ఒక దాహం మొదలైంది. ఇది సత్యమా నిజమా అనేది తెలుసుకోవడానికి ఈ అపోస్తుల కార్యాలు వీటిల్లో రాసిన దాదాపుగా 32 దేశాల గురించి, 54 పట్టణాల గురించి, 9 దీవుల గురించి లూకా గారు చక్కగా రాయడం జరిగింది. అంతేకాదు ఒక పట్టణానికి ఇంకొక పట్టణానికి, ఒక దీవికి ఇంకొక దీవికి ఎంత దూరం ఉందో కూడా ఆయన క్లియర్గా రాసి పెట్టారు. కాబట్టి దానిని బట్టి అది చదివిన తర్వాత ఆ యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచడం, ఒక నాస్తికుడు క్రైస్తవుడుగా మారి క్రీస్తుని గురించి ప్రకటించడం మొదలుపెట్టారు అని చెప్తున్నారు. ఏ వ్యక్తికైనా ఒకటి గతం, రెండవది ప్రస్తుతం, మూడవది భవిష్యత్తు అనేది ఉంటుంటుంది. మరి నరులకి కొందరికైతే గతమేమో ఒక అయోమయంగా ఉంటుంది, మరి కొందరికేమో ప్రస్తుతం అంధకారంగా ఉంటుంది, కొందరికి భవిష్యత్తు అగమ్య గోచరంగా ఉంటుంది. కానీ ఈ మూడింటిని కూడా సమతౌల్యం చేయడానికి, సఖ్యత, మంచి శాంతి సమాధానాలతో ఒక మరి మంచి మార్గంలో నడవడానికి యేసు ప్రభు అనే మార్గం చాలా ఉత్తమ మార్గంగా ప్రజలందరికీ ఏర్పాటు చేయబడింది. కనుకనే మరి లూకా సువార్తలో మనం గమనిస్తే గనక 2వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే అక్కడ వాళ్ళు తన సామ్రాజ్యమందు జనాభా లెక్కలు సేకరింపవలనని అగుస్తు చక్రవర్తి అధికారులకు ఆజ్ఞ ఇచ్చెను అని చెప్తున్నారు. అగుస్తు చక్రవర్తి ఆజ్ఞ ఇచ్చాడు. చూడండి, ప్రభువు పుట్టుకకి చారిత్రక ఆధారాలు ఎంత స్పష్టంగా ఇవ్వబడ్డాయో మనం గమనించవచ్చు అన్నమాట. ఈరోజు మనం యేసు ప్రభు ఇక్కడ పుట్టారు, పెరిగారు, మరి పరలోక రాజ్యం అనేది ఒకటి ఉన్నది అని తెలుసుకోవడానికి బైబిల్ గ్రంథం మనకి ఆధారం కదా. అలాగే ఈ బైబిల్ గ్రంథం లాగే మరి ఇక్కడ యేసు ప్రభువుని గురించి చెప్పడానికి రోమన్ చక్రవర్తులను గురించి ఇక్కడ క్లియర్గా చెప్పారు. ప్రజాసంఖ్య రాయించుకోవడానికి కైజర్ అగుస్తు రోమన్ చక్రవర్తి, ఆయన కాలంలో వీళ్ళు మరి దావీదు, అలాగే దావీదు వంశములో పుట్టిన జోజప్ప గారు, అలాగే మరియ తల్లిని తీసుకొని మరి జనాభా లెక్కలు రాయించుకోవడానికి బెత్లెహేమ్కి బయలుదేరినట్లుగా మనం చూస్తాం. ఎందుకు అనంటే మరి జోజప్ప గారి నేటివ్ ప్లేస్, సొంత ప్రదేశం ఆ ఊరు కాబట్టి జనాభా లెక్కలు అక్కడ రాయించుకోవాలని బయలుదేరినట్లుగా చూస్తున్నాం. రోమా చక్రవర్తి జూలియస్ సీజర్ కుమారుడే ఈ అగస్టస్ చక్రవర్తి. అయితే మామూలుగా జూలియస్ చక్రవర్తికి పిల్లలు లేరు, కానీ ఈయన ఏం చేశాడంట, ఆక్టేవియస్ అనే అతన్ని పెంచుకున్నాడట. పెంచుకొని పెద్ద చేసి ఆయన్ని తన తర్వాత తన వారసుడిగా దత్తత తీసుకొని ఒక రాజుగా ప్రకటించాడు. ఈ అగస్తస్ చక్రవర్తిని గురించి కూడా ఆయన పుట్టుక పూర్వోత్తరాలు కూడా మనకి చరిత్రలో క్లియర్గా చెప్పబడ్డాయి. సెప్టెంబర్ 23వ తారీఖు క్రీస్తు పూర్వం 63వ సంవత్సరంలో ఈ ఆక్టేవియస్ అనే వ్యక్తి జన్మించినట్లుగా చూస్తున్నాం. అయితే ఇతన్ని సీజర్ చక్రవర్తి దత్తత తీసుకొని ఆక్టేవియస్ అని పేరు పెట్టి తర్వాత అతని పేరు అగస్టస్గా మార్చారు. ఈయన చాలా మరి అనేక మంది శత్రువులను జయించి గెలిచి నిలబడ్డాడు కాబట్టి ఆయన ఏం చేశాడంటే ఈ అగస్తస్ తన పేరుని అంతకుముందు అక్టేవియస్ కదా, దానిని అగస్తస్గా మార్చుకున్నట్లుగా మనం చూస్తాం. అక్టేవియస్ అంటే అగస్తస్ అని మార్చుకున్న ఆ అగస్తస్ అనే పేరుకు అర్థం మహానుభావుడు అని అర్థం అన్నమాట. నేను మహానుభావుణ్ణి, ఎంతమందిని జయించి నేను ఆ రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నాను అనే దానికి గుర్తుగా తనను తానే ఒక గొప్ప వ్యక్తిగా, ఒక మహానుభావుడిగా ప్రకటించుకున్నట్లుగా మనం చూస్తాం. అయితే ఆగస్టు అనే ఒక నెల కూడా ఈ అగస్తస్ చక్రవర్తి మరి ఆయన పేరు ద్వారానే ఆ నెలకి ఆగస్ట్ అనే పేరు వచ్చినట్లుగా కూడా మనం గమనించగలం. అయితే ఇదే చరిత్ర అన్నమాట. కాబట్టి క్రీస్తు పూర్వం 31 నుండి క్రీస్తు శకం 14 వరకు కూడా ఆయన పరిపాలన చేసినట్లుగా, అగస్తస్ పరిపాలన జరిగినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే లూకా సువార్త 2వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే ఇక్కడ చెప్తున్నారు, ఈ మొదటి జనాభా లెక్కల సేకరణ కురేనియా సిరియా మండలాధిపతిగా ఉన్న కాలమున జరిగెను.
సిరియా అనే ఒక ప్రాంతానికి కురేనియా అనే ఒక వ్యక్తి మరి ప్రధాన అధికారిగా మండల అధిపతిగా ఉన్నట్లుగా మండల అధ్యక్షుళ్ళు అంటాం కదా. మండల అధిపతిగా ఉన్న కాలములో జరిగింది. ఎంత క్లియర్గా, ఎంత స్పష్టంగా యేసు ప్రభు పుట్టుకకు ముందుగా జరిగినట్లుగా ఇలా రాయబడింది. ఇదంతా మనకు ఒక చారిత్రక ఆధారం, ఒక చారిత్రక పురుషుడు. ఇది సత్యం, ఇది నిజం, మనం నమ్మదగినది అనే దాన్ని రుజువు చేయడానికి ఈ చారిత్రక ఆధారాలు మనకు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి అన్నమాట. క్రీస్తు శకం 14 వరకు కూడా ఆయన ఆగస్తస్ పరిపాలన జరిగినట్లుగా చూస్తున్నాం. తర్వాత 1758వ సంవత్సరంలో దొరికిన ఒక రాతి శాసనం, ఆ శాసనం మీద ఆయనను గురించి వ్రాయబడింది. సిరియా మండలాధిపతి కురేనియా అనే అతని గురించి వ్రాయబడినట్లుగా కూడా మనం ఆ శాసనం ద్వారా గమనించారన్నమాట. తర్వాత అక్కడ ఆ శాసనం మీద 107,518 మంది జనాభా ఆ సంవత్సరంలో మరి సేకరించినట్లుగా కూడా అక్కడ ఆ శాసనం మీద రాయబడి ఉందంట. కాబట్టి ఇదంతా కూడా యేసు ప్రభువు పుట్టుకకి మరి ముందుగా ఇచ్చిన చారిత్రక ఆధారాలుగా మనం గమనించవచ్చు. 3వ వచనంలో చూస్తే, అందులో పేర్లు వ్రాయించుకొనుటకు ప్రజలందరూ తమ తమ పట్టణములకు వెళ్ళిరి అని చెప్తున్నారు. కాబట్టి యోసేపు మరియ తల్లిని తీసుకొని వెళ్ళారు. కానీ అప్పటికి ఇంకా వారికి మ్యారేజ్ కాలేదు కదా చెప్తున్నారు. అప్పటికి నిశ్చితార్థం మాత్రమే జరిగింది. జనాభా లెక్కలకి ప్రత్యక్షంగా వాళ్ళు రాయించుకోవాలి. ఈ రోజుల్లో మనం ఒక ఆధార్ కార్డు లేదా ఇంకోటి ఏదైనా కావాలంటే మన సొంతం పర్సనల్గా వెళ్ళి మనం వాళ్ళని కలిస్తేనే అన్ని ఫోటోలు తీసి చూసి మనకు ఒక ఆధార్ కార్డు కానీ లేదా ఇంకా ఎలక్షన్ కార్డు కానీ ఇట్లాంటివి ఇస్తుంటారు, లేదా బ్యాంక్ కార్డ్స్ కానీ ఇట్లాంటివి పొందుకోవాలంటే పర్సనల్గా మనం వెళ్ళి కలవాలి. అలాగే ఆ రోజుల్లో కూడా జనాభా లెక్క వాళ్ళు పర్సనల్గా వెళ్ళి రాయించుకుంటేనే జనాభా లిస్టులో చేరతారు కదా. కాబట్టి ఈ ఆధారాల మూలంగా మరియా యోసేపులు కూడా ఆ బెత్లెహేం పట్టణానికి వెళ్ళినట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. 4-5 వచనాలు చూస్తే ఇక్కడ యోసేపు దావీదు వంశస్థుడైనందున గలిలయ సీమలోని నజరేతు నుండి యూదియా సీమలో ఉన్న దావీదు గ్రామమైన బెత్లెహేమునకు జనాభా లెక్కలలో తమ పేర్లు చేర్పించుకొనుటకై వెళ్ళారు అని చెప్పబడింది. ఇక్కడ యూదియా సీమలో ఉన్న బెత్లెహేములకి జనాభా లెక్కల కోసం వాళ్ళు వెళ్ళినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఇంకా చూస్తే 5వ వచనం, తన భార్యయు గర్భవతియునైన మరియమ్మను కూడా వెంటబెట్టుకొని వెళ్ళాను. కానీ ప్రధానము మాత్రమే చేయబడింది. అప్పటికి ఇంకా వాళ్ళ వివాహం జరిగినట్లుగా లేదు. కానీ ఇక్కడ యూదుల ఆచారం ప్రకారం వాళ్ళకి 3 స్టేజెస్ ఉంటాయి అన్నమాట. మొదట నిశ్చితార్థం జరుగుతుంది, నిశ్చితార్థం చేస్తారు. తర్వాత రెండవదిగా ప్రధానం చేస్తారు, మూడవదిగా వివాహం. అయితే నిశ్చితార్థం అయిపోయి ఉంటుంది, పలానా అబ్బాయితో పలానా అమ్మాయికి వివాహం అనుకొని ఉంటారు. రెండవదిగా ప్రధానం పంపిస్తామని చెప్పి కూడా అంటుంటారు. మన వివాహాలకు ముందు కూడా ప్రధానం అని చెప్పి పంపిస్తారు కదా. ప్రధానము చేయబడిన అది ఆ రెండవ స్టేజ్ అన్నమాట. ప్రధానం మాత్రమే జరిగింది. అయితే ప్రధానము చేయబడిన తర్వాత ఇంకా వాళ్ళు వివాహం అయినట్లే లెక్క, కానీ వివాహ సంబంధాలేవి ఉండవు. కానీ మరి వాళ్ళకి అక్కడ వీళ్ళు ఎంగేజ్మెంట్ మాత్రమే జరిగింది కదా. కాబట్టి ఈ నిశ్చితార్థం అంటే ఎంగేజ్మెంట్ అయిపోయింది. ప్రధానం అంటే ఇంకా భార్యాభర్తలు అన్నట్లే, కానీ భార్యాభర్తల సంబంధాలు ఇంకా ఉండవు, వివాహం తర్వాత మాత్రమే ఉంటుంది. కానీ ఆ టైంలో మరి మనం చూస్తే వారు అక్కడ ఉన్నప్పుడు మరియకు ప్రసవ కాలం సమీపించను అని చెప్తున్నారు కదా. ప్రసవ కాలం సమీపించింది అంటే అప్పటికే మరియ గర్భవతి అయిన మరియమ్మను కూడా తీసుకొని వెళ్ళాడు అని చెప్పి ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ మనం ఇంకొక విషయం గమనించాలి. గర్భవతి అనేది ఎందుకు అనేది మనం మరియ తల్లికి ముందుగా మరి గాబ్రియేలు దూత చెప్పిన 1వ అధ్యాయం 26 నుంచి వచనాలలో మనం గమనిస్తాం. మరియ తల్లితో మాట్లాడారు. మరియ తల్లితో డైరెక్ట్గా గాబ్రియేలు దూత వచ్చి స్వయంగా ప్రత్యక్షంగా మాట్లాడారు. ఎందుకు అంటే చాలా పెద్ద విషయం. ఒక గర్భం రావాలి, గర్భవతి కావాలి అనేది చాలా పెద్ద విషయం. కాబట్టి ఆ తల్లి అంగీకారం కోసం, ఆ కన్యగా ఉన్న ఆ అమ్మాయి అంగీకారం తెలుపుతుందా లేదా, అందుకని మరి మరియ తల్లి దగ్గరికి దూత
ప్రత్యక్షంగా వచ్చి కనబడి అడిగినట్లుగా మాట్లాడినట్లుగా మనం 1వ అధ్యాయంలోనే చూస్తాం. కాబట్టి మరియకి దర్శనం అంగీకారం కోసం ప్రత్యక్షంగా వచ్చారు గాబ్రియేలు దూత. కానీ జోజప్ప గారి దగ్గరకు వచ్చేసరికి ఆయన కలలో కనిపించారు. అంటే విధేయత, లోబడడానికి జోజప్ప గారికి ఒక అవకాశం అన్నమాట. లోబడడానికి అవకాశం ఇచ్చారు. కలలో అంటే దేవుడు కొందరి కళల ద్వారా, దర్శనాల ద్వారా మాట్లాడతారని, మరియ తల్లికి ప్రత్యక్షంగా, అలాగే జోజప్ప గారికి కలలో మరి దర్శనం ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. విషయాన్ని చక్కగా చెప్పారు. ఎప్పుడైతే దేవదూత వచ్చి చెప్పారో అప్పుడు ఆయన స్వీకరించి మరియ తల్లిని జనాభా లెక్కల కోసం తీసుకొని వెళ్ళడం జరిగింది కదా. ఇంకా అలాంటి విధేయత అనేది మనలో కూడా ఉన్నప్పుడు మరియ తల్లిలో జన్మించిన యేసు ప్రభు వాక్యం ద్వారా మనలో కూడా జన్మిస్తారు. మనం ఈ విశ్వాసంతో క్రిస్మస్ పండుగకి మనం ముందుగా సిద్ధపడే ముందు మనకి ఇన్ని ఆధారాలు దేవుడు మన ముందు పెట్టారు కాబట్టి మనకి ఇంకా, అందుకే రోమీలకు రాసిన లేఖలో చెప్పారు, వారికి ఇంకా ఎట్టి సాకు లేదు కాబట్టి విశ్వసించాలి. విశ్వాసంలో బలహీనపడడానికి ఇంకా మనకి ఎలాంటి సాకు కూడా లేదు. దేవుడు అన్ని మన ముందు చారిత్రక ఆధారాలు, శాస్త్రీయంగా, భౌతికంగా అన్ని ఆధారాలు మన ముందు పెట్టారు కాబట్టి ప్రభువుని విశ్వసించినప్పుడు ఆయన మరి నమ్మి ఆ పండుగని అర్థవంతంగా మనం చేసుకున్నప్పుడు నిజమైన క్రిస్మస్కి మనం కూడా సిద్ధపాటు కలిగి నిజమైన పండుగను జరుపుకోవడానికి మనకి అవకాశం ఉంటుంది. ప్రభు ఈ వాక్య సందేశమును మనందరి హృదయాలలో నూరంతలుగా ఫలింపజేయుదురుగాక. ఆమేన్.